కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు, చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు, ఈ రోజుటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది. వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి, ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని, మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ. సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు. రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి, ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు, వాళ్ళు గౌరవించే అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కమిట్మెంటు, సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు, మెండుగా ఉన్నాయి, చాలా మెండుగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్. ఇది చాలా బాధాకరం. కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే గనక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. కాబట్టి బహిరంగంగానే మేము అపీల్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు, ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. పూచిగా నేనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇదే సింగిల్ పాయింట్ అజెండా, నాకు వేరే అజెండా లేనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేరుతాయి. ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు. లేకపోతే మన బిడ్డలకు, మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది. ఈ పార్టీని బలోపేతం చేసేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పని చేస్తూనే ఉంటుంది. రాబోయే నాయకులకి కూడా సూచించేది, రాజశేఖర్ రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు. అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది. ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక 6 నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు. ఇప్పటికి 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు. కాబట్టి ఇది మంచి సమయం అని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి. ఈ 4 సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం. ప్రజలలో మీ పేరు నానాలి, ప్రజల మధ్య మీ ముఖం కనిపిస్తూ ఉండాలి, ప్రజల మధ్య మీరు పోరాటాలు చేస్తే నాయకులుగా ఎదుగుతారు.
కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ సిద్ధాంతాల కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళు, ఫ్యూచర్ లో లీడర్లుగా ఎమ్మెల్యేలుగా కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీ టైంని, మీ రిసోర్సెస్ని, స్తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని, దీనికి పూచీగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం. ఇది దేవుడు నిర్ణయించింది. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. రండి, జాయిన్ మీ. అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం. థ్యాంక్ యూ.